ఇండియన్ సినిమా అరుదైన ఘనత సాధించింది. ఆస్కర్ రేస్ లో ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో హోమ్ బౌండ్ మూవీ షార్ట్ లిస్ట్ అయింది. 23 సినిమాలను వెనక్కి నెట్టి అకాడమీ అవార్డుకి ఎంట్రీ దక్కించడమే కాకుండా షార్ట్ లిస్ట్ లో చేరిన హోమ్ బౌండ్ సినిమా స్పెషాలిటీ ఏంటి? ఆస్కార్ అవార్డుల సందడి మళ్లీ మొదలైంది. 2 ఏళ్ల కింద RRR పుణ్యమా అని ఆస్కార్ అవార్డులపై ఇండియాలో కూడా క్రేజ్ పెరిగింది. 2026 రేస్ లో మాత్రం ఓ ఇండియన్ సినిమా ముందడుగేసింది. ఇండియా నుంచి ఆస్కార్ కు హోమ్ బౌండ్ మూవీ షార్ట్ లిస్ట్ అయింది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో జాన్వీ కపూర్, ఈశాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రతిష్టాత్మక 98వ అకాడమీ అవార్డుల రేసులో నిలిచింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమాను షార్ట్ లిస్ట్ చేసినట్లు అకాడమీ ప్రకటించింది. కరణ్ జోహార్ సైతం ఇది పోస్టు చేశారు. 98వ అకాడమీ అవార్డుల కోసం మొత్తం 12 విభాగాల్లో ఎంపికైన చిత్రాల జాబితాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసింది. ఆస్కార్ తుది నామినేషన్లను 2026 జనవరి 22న ప్రకటించనుండగా మార్చి 15న అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం, కుబేరా, పుష్ప 2, గాంధీ తాత చెట్టు, కన్నప్ప లాంటి సినిమాలు ఆస్కార్ కోసం పోటీ పడి రేసు నుంచి తప్పుకున్నాయి. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ తరపున ఆస్కార్ 2026కు హోమ్ బౌండ్ మూవీ అధికారిక ఎంట్రీ పొందింది. ఆ తర్వాత ఈ సినిమా మరో ముందడుగు వేసింది. ఆస్కార్ ఎంపికలో కీలకమైన షార్ట్ లిస్ట్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇది భారతీయ సినీ రంగానికి మైలురాయి అని పేర్కొంది. తాజాగా 12 విభాగాల్లో పోటీ పడుతున్న చిత్రాల షార్ట్ లిస్టును అకాడమీ ప్రకటించింది. అందులో హోమ్ బౌండ్ ఉండడంతో సినీ ప్రియులు సంబరపడుతున్నారు. ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో మొత్తం 15 చిత్రాలను షార్ట్ లిస్ట్ చేశారు. తుది జాబితాలో వీటిని 5కు తగ్గించనున్నారు. తుది జాబితా జనవరి 22న ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 15న జరగనున్న ఆస్కార్ అవార్డుల వేడుకలో ఆ 5 సినిమాల్లో ఏదో ఒక చిత్రం ఆస్కార్ను సొంతం చేసుకుంటుంది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుల బరిలో తమ చిత్రం ఉండడంతో హోమ్ బౌండ్ టీం ఆనందం వ్యక్తం చేసింది. నిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. సినిమాను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ కావాలని తమ కలను సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కులమత వివక్షకు వ్యతిరేకంగా 2 స్నేహితులు చేసిన పోరాటమే ఈ సినిమా కథాంశం. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. స్నేహం, వివక్ష, ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే పోటీ, కోవిడ్ కష్టాలు, ఇలా పలు కోణాలతో కూడిన ఈ కథను ఎవరు ఏ కోణంలో చూస్తే అదే ప్రధానంగా అనిపిస్తుంది. దీనికి నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం ఇదే.